హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఇండియన్ రైల్వే ఐఆర్సిటిసి స్వరైల్ అనే కొత్త యాప్ అనేది లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా మనం అన్ని సేవలు ఒకే యాప్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా రైల్వే రిజర్వేషన్, అన్రిజర్వ్డ్ టికెట్స్, ట్రైన్ ట్రాకింగ్, తర్వాత ట్రైన్ కంప్లైంట్స్, ఐటీఆర్ ఫైలింగ్, అన్ని రకాల సేవలు ఈ యొక్క యాప్ ద్వారానే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ ప్రెసెంట్ ఎర్లీ యాక్సెస్ లో ఉంది. అంటే కొంతమందికి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది. ఇంకా అందరికైతే అందుబాటులో రాలేదు. ఈ యాప్ అనేది నేను ప్రెసెంట్ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్ కు లాగిన్ ప్రాసెస్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ను విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు తెలుస్తుంది అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ యొక్క స్వరైల్ అనేది మనకు ప్లే స్టోర్ లో అందుబాటులో అయితే ఉంది, కానీ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది రాలేదన్నమాట. ఎందుకంటే కొంతమందికి మాత్రమే ఎర్లీ యాక్సెస్ లో వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశా కాబట్టి ఓపెన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సింపుల్ గా ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకోసారి ఓపెన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయాలి. అంటే మీరు ఎప్పుడైనా రేపు ఇన్స్టాల్ చేసినప్పుడు సేమ్ ఇలాంటి ఆప్షన్ మీరు ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత వైల్ యూజింగ్ ది యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోసారి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఈ యొక్క ఆప్షన్స్ అనేది మీరు చదువుతూ అంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి లాస్ట్ ఇంకోసారి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది రావడం అయితే జరిగింది అనమాట. మీకు ఆల్రెడీ ఐఆర్సిటిసి లో లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్లయితే దీన్ని రెండు ఆప్షన్ల ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. ఒకటి ఐఆర్సిటిసి లో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే రైల్ కనెక్ట్ అనే యాప్ మనకు కనిపిస్తుంది కదా, దాని ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. లేదంటే యూటీఎస్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. యూటీఎస్ లో కూడా మీకు ఐడి ఉన్నట్లయితే. లేదంటే మీరు కొత్తగా న్యూ యూజర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది నింపి ఇక్కడ మీరు కొత్త ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్ గా మీ యొక్క లాగిన్ లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు లాగిన్ అనేది చేయొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ నా దగ్గర యూటీఎస్ లో అకౌంట్ ఉంది కాబట్టి యూటీఎస్ మీద క్లిక్ చేస్తున్నా. అంటే యూటీఎస్ ద్వారా నేను లాగిన్ కావడానికి ట్రై చేస్తాను. యూటీఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూటీఎస్ కి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నా. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత దానికి మనం ఏదైతే పాస్వర్డ్ యా పిన్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క మొబైల్ నెంబర్ కు అంటే ఆ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యాప్ లోకి మనం లాగిన్ అవ్వాలంటే మీ దగ్గర ఐఆర్సిటిసి అకౌంట్ అంటే ఐఆర్సిటిసి కి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూటీఎస్ దానికి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. లేదు ఆ రెండు లేవు అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ గా న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు కొత్త ఐడి క్రియేట్ చేసుకొని యాప్ లోకి అలా కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ నా దగ్గర యూటీఎస్ యాప్ కు సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ అనేది ఎంచుకున్నాను అనమాట. ఇదైతే మీరు గమనించాలి. ఇప్పుడు నేను ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు వెరిఫై మీద క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇలా మనం ఓటీపీ కంప్లీట్ గా ఇచ్చిన తర్వాత సింపుల్ గా వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఏదైతే యూటీఎస్ కు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చానో ఆ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫెచ్ అయ్యి ఆల్రెడీ ఇందులో మనకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది రావడం అయితే జరిగింది అనమాట. ఈ యొక్క స్వరైల్ కు మనం ఒక కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఈ యొక్క పాస్వర్డ్ లో కంపల్సరీగా అప్పర్ లెటర్, లోవర్ లెటర్, నెంబర్, స్పెషల్ క్యారెక్టర్ అన్ని ఉండాలన్నమాట. అలా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క స్వరైల్ కు సెపరేట్ గా ఒక ఎంపిన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎంపిన్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఎంపిన్ క్రియేట్ చేసిన తర్వాత సేమ్ అదే ఎంపిన్, కన్ఫర్మ్ ఎంపిన్, సేమ్ అదే ఎంపిన్ ఇంకోసారి ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత సింపుల్ గా సెట్ ఎంపిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క రిజిస్ట్రేషన్ డన్ సక్సెస్ఫుల్లీ, యూ క్యాన్ లాగిన్ నౌ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఇలాగా మనం స్వరైల్ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత దీని ద్వారా మనం ట్రైన్ రిజర్వేషన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత అన్రిజర్వ్డ్ టికెట్స్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు, అంటే జనరల్ ట్రైన్ టికెట్స్ అనమాట. తర్వాత వచ్చేసి ట్రైన్ ట్రాకింగ్ కూడా చేయొచ్చు అనమాట. అంటే మన ట్రైన్ ఎక్కడి వరకు వెళ్ళింది అటువంటివి కూడా మనం దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ప్లాట్ఫామ్ టికెట్ కూడా దీని ద్వారానే మనం బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఫుడ్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి సర్చ్ ట్రైన్స్, మన ట్రైన్ కూడా సర్చ్ చేయొచ్చు. అన్ని రకాల సేవలు అనేది ఈ యాప్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ యాప్ ద్వారా రిజర్వేషన్ ఎలా చేయాలి, అన్రిజర్వ్డ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి ట్రైన్ ట్రాకింగ్, తర్వాత ట్రైన్ సర్చ్, కంప్లీట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.